యమునా పుష్కరాలు హిందూ సంప్రదాయంలో 12 ఏళ్లకొకసారి ఒక్కో పుణ్యనదికి పవిత్ర పుష్కరాలు వస్తాయి. గురుగ్రహం అంటే బృహస్పతి ఒక రాశి నుంచి మరో రాశికి మారినప్పుడు ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు వస్తాయి. అలా ఈసారి యమునా నదికి వచ్చాయి. జూన్ 2వ తారీఖు అంటే ఈరోజు ఆది పుష్కరం అయితే జూన్ 13వ తారీఖు అంత్య పుష్కరం. పుష్కర స్నానం పరమ పవిత్రమైన పుణ్యకార్యంగా హిందువులు భావిస్తారు. ఎక్కడెక్కడి నుంచో లక్షలాది జనం ప్రయాగరాజ్, మధుర, ఆగ్రా, ఢిల్లీ మరియు యమునోత్రులలో ఎక్కడ ఎవరికి వీలుంటే అక్కడికి వెళ్ళి నదీ స్నానాలు చేస్తారు. పుష్కర స్నానం వల్ల పాపాలు, పితృదోషాలు తొలగిపోతాయి. భక్తులు ఈ పుష్కర సమయంలో స్నానాలు చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం, బ్రాహ్మలకు దాన ధర్మాలు ఇవ్వటం చేస్తారు. యమునా నదికి మన పురాణాలలో భౌగోళికంగా విశిష్టమైన స్థానం ఉంది. గంగకు ఉపనది అయిన ఈ యమున ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో యమునోత్రి దగ్గర పుట్టి 1376 కిలోమీటర్లు అంటే 855 మైళ్లు దక్షిణ దిశగా ప్రవహిస్తోంది. యమునా నదిని సూర్యభగవానుడి కుమార్తెగా, యముడి సోదరిగా పురాణాలలో చెప్పబడింది. అందుకే ఈ నదికి యమున అన్న పేరు వచ్చింది. శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో బాల్య క్రీడలు ఆడిన ప్రదేశం, రాధాకృష్ణులు సరస సల్లాపాలతో విహరించిన బృందావనం దీని ఒడ్డునే ఉన్నాయి. అసలు యమున పేరు వినగానే యమునా తీరమున సంధ్యా సమయమున, యమునా తీరమున సంధ్యా సమయమున, వేయి కనులతో రాధా వేచి ఉన్నది కాదా, యమునా తీరమునా అన్న పాట గుర్తుకొస్తుంది. అలాంటి ఎంతో పౌరాణిక, భౌగోళిక చరిత్ర ఉన్న యమునా నదికి పుష్కరాలంటే హిందువులందరి హృదయాలు ఆనంద తరంగితమవుతూ పుష్కర స్నాన ప్రయాణానికి సిద్ధమవుతున్నాయి. అయితే సందర్భం వచ్చినప్పుడల్లా ఇలా మన పుణ్యనదులను ప్రశంసించుకుంటూ ఉత్సవాలు చేసుకున్నంత మాత్రాన మన బాధ్యత తీరిపోదు. వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవలసిన, కాలుష్య కాసారాలుగా మారకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా మనదే. యమునలో జరుగుతున్న కాలుష్యం గురించి విని బరువెక్కిన గుండెతో ఈ మాటలు చెప్తున్నాను. అయినా యమునా పుష్కరాల శుభ సందర్భంలో ఇలాంటి మాటలు తక్కువ మాట్లాడుకుంటే మంచిది గనక ముగించి అందరికీ యమునా పుష్కరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.